హలో అండి. అందరికి నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దంగా సమాధానం కోసం ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి మరణం వెనుక నిజంగా ఏం జరిగింది? అరుమురుగన్ స్వామి రిపోర్ట్ పై ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు విజయ్ గారి ప్రభుత్వం హయాంలో ఈ కేసుకు కొత్త మలుపు తిరగబోతుందా? జయలలిత గారి మరణంపై వచ్చిన అనుమానాలు, ఎలిగేషన్స్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన జస్టిస్ అరుమురుగన్ స్వామి కమిషన్ రిపోర్ట్ మళ్ళీ వార్తలకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి యాక్షన్ తీసుకునే అంశంపై తమిళనాడు ప్రభుత్వం లోతైన రివ్యూ చేస్తుంది. సోషల్ యాక్టివిస్ట్ రామకృష్ణ గారు ఆర్టీఏ ద్వారా గవర్నమెంట్ కి కొన్ని ప్రశ్నలు పంపారు. జయలలిత గారి కేసులో ఇప్పటి వరకు ఏం చేశారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటనే వివరాలు అడిగారు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ప్రస్తుతం హెల్త్ డిపార్ట్మెంట్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ టాపిక్ పై స్టడీ చేసినట్లు వెల్లడించింది. అయితే కేసుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే బయట పెట్టలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఈ కేసును పరిశీలిస్తున్న అధికారుల వివరాలు కూడా ఇవ్వలేమని తెలిపింది. ఈ అంశంపై ఫైనల్ డిస్కషన్ మాత్రం రాష్ట్ర కేబినెట్ తీసుకున్నదని పేర్కొంది. 2016 అక్టోబర్ 22న జయలలిత గారి అనారోగ్యంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాదాపు 75 డేస్ ట్రీట్మెంట్ తర్వాత డిసెంబర్ 5న ఆమె స్వర్గస్థులయ్యారు. అయితే ఆమెకు అందించిన ట్రీట్మెంట్ లో లోపాలు ఉన్నాయని, మరణం వెనకాల కాన్స్పిరసీ జరిగి ఉండొచ్చనే పెద్ద కోణంలో వచ్చిన డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. దీంతో అప్పటి అన్నా డిఎంకే ప్రభుత్వం మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ అరుమురుగన్ స్వామి నేతృత్వంలో సింగిల్ మెంబర్ కమిషన్ ఏర్పాటు చేసింది. చాలా కాలం పాటు జరిగిన ఎంక్వైరీ, డాక్యుమెంట్స్ రివ్యూ, ఎవిడెన్స్ కలెక్షన్, కీ పీపుల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని 2022 ఆగస్టు 27న కమిషన్ తన ఫైనల్ రిపోర్ట్ ని గవర్నమెంట్ కి అందించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మాట్లాడుతూ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత పెద్దగా ఎలాంటి యాక్షన్ కనిపించలేదు. ఇక రిపోర్ట్ పై కొందరిలో కీ పీపుల్ పాత్రపై మరోసారి ఇన్వెస్టిగేషన్ అవసరమని జస్టిస్ అరుమురుగన్ స్వామి చెప్పినట్లు సమాచారం. ఈ జాబితాలో జయలలిత గారి క్లోజ్ ఫ్రెండ్ శశికళ గారు, మాజీ హెల్త్ మినిస్టర్ గారు మరియు హెల్త్ సెక్రటరీ రాధాకృష్ణ గారు వంటి పేర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ జయలలిత గారి ట్రీట్మెంట్ కోసం అయిన హ్యూజ్ ఎక్స్పెండిచర్. ఆర్టీఏ ద్వారా బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పటి ప్రభుత్వం అపోలో హాస్పిటల్ కు మొత్తం 6.85 కోట్లు చెల్లించింది. ఇందులో రూమ్ రెంట్ కోసమే 2.72 కోట్లు ఖర్చయినట్టు తెలుస్తుంది. మెడికల్ సర్వీసెస్ కోసం 1.92 crores, ప్రొఫెషనల్ ఛార్జెస్ 2.2 crores చెల్లించినట్లుగా రికార్డు చెప్తున్నాయి. అయితే అందరిలో ఆశ్చర్య కలిగిన విషయం ఏంటంటే ఫుడ్ బిల్స్ అండ్ బెవరేజ్ కోసం దాదాపు 1.17 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. అంతేకాకుండా 2018 డిసెంబర్ నాటికి స్టేట్ గవర్నమెంట్ అపోలో హాస్పిటల్ కు 45 లక్షల బకాయిలు ఉన్నట్టుగా రికార్డ్స్ లో అప్డేట్ అయి ఉంది. ఈ నంబర్స్ ఇప్పుడు మరిన్ని ప్రశ్నలకు కారణమవుతున్నాయి. జయలలిత గారి మరణం తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత సెన్సిటివ్ కేసుగా భావిస్తారు. దాదాపు 10 ఏళ్లుగా ప్రజలు ఈ కేసులో అసలు నిజం బయట రావాలని కోరుకుంటున్నారు. కానీ కమిషన్ రిపోర్ట్ వచ్చి కూడా 4 years పైగా గడిచిపోయినా స్పష్టమైన యాక్షన్ కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ప్రజలకు పూర్తి సమాచారం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ కేసులో యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుందో కూడా ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాదు, ఈ కేసులో న్యాయం ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ప్రజల హక్కు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం అరుమురుగన్ స్వామి కమిషనర్ రిపోర్ట్ ఆధారంగా నేరుగా యాక్షన్ తీసుకుంటుందా, లేక రిపోర్ట్స్ లో ప్రస్తావించిన అంశాలపై మరోసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుందా? ఈ అంశంపై ఫైనల్ డెసిషన్ రాష్ట్ర కేబినెట్ తీసుకున్నదన్న నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే ఫైనల్ డెసిషన్ ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించబోతుంది. థ్యాంక్ యూ. జై హింద్.